ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. గత వారం మనం యోబు యొక్క యథార్థత గురించి ధ్యానం చేశాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 9 నుండి 12 వచనాల వరకు అందరం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 9 నుండి 12 వచనాల వరకు నాతో కలిసి అందరూ చదవండి. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరుగులు విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కామ కార్యం, అది న్యాయాధిపతుల చేత శిక్షనొందదగిన నేరం, అది నాశన కూపం వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక ప్రభు దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. యోబు యొక్క యథార్థతలో 2వ భాగాన్ని ఈరోజు మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా, నాయన యథార్థవంతులుగా మేము కూడా జీవించడానికి మాకు సహాయం చేయండి. వాక్యమై ఉన్న దేవా నీకు వందనాలు. మీ జీవవాక్యము ద్వారా వ్యక్తిగతంగా నాతో, ఈ వాక్యాన్ని వింటున్న మా అందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నప్పుడు నాయన లోబడే మనసు, సరిచేసుకునే మనసు మీరు మాకు అనుగ్రహించండి. యోబు లాంటి యథార్థమైనటువంటి జీవితం మాకు అనుగ్రహించమని, మీ సన్నిధి మాతో ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత వారం యోబు యొక్క యథార్థమైన జీవితాన్ని మనం ప్రారంభించాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం అంతా మనం ధారావాహికంగా మరి కొన్ని వారాల పాటు ధ్యానించాలని మరి దేవుడిచ్చిన ఆలోచనని మరి మీ ముందుంచాను. యోబు అనేటువంటి ఈ భక్తుడు ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు. ఆయన్ని ఆదరించడానికి 3 స్నేహితులు వచ్చారు. నిజానికి వారు ఆదరించడానికి వచ్చారు, కానీ వారు గాయం చేసి వెళ్ళారు. కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడారు. యోబును ఒకటే అంటున్నారు, నీవేదో పాపం చేశావు, అందుకే నీకు ఈ శిక్ష నీ మీదకి వచ్చిందని పుండు మీద కారం జల్లుతున్నారు. వాళ్ళల్లో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఎలీఫజ్. ఎలీఫజ్ అనేటువంటి వ్యక్తి యోబు మీద ఎన్నో నిందలు మోపాడు. ఇలాంటి పరిస్థితుల్లో యోబు ఆ నిందలు సరైనవి కావని, తాను యథార్థవంతుడేనని తన యథార్థతను తెలియజేయడానికి 31వ అధ్యాయం అంతా ఆయన మాట్లాడాడు. ఆయన తన యథార్థతను తెలియజేస్తూ 10 విషయాలు తెలియజేశాడని పోయిన వారం చెప్పాను నేను. జ్ఞాపకమనయ్యా? ఎన్ని? 10. 1, నో లస్ట్, నేనెన్నడూ మోహపు చూపులు చూడలేదు. నంబర్ 2, నో డిసీట్, నేను ఎవరిని మోసం చేయలేదు. నంబర్ 3, నో అడల్టరీ, నేనెన్నడూ వ్యభిచారం చేయలేదు. నంబర్ 4, నో హార్డ్నెస్, నా పనివారిని నేనెన్నడూ కఠినంగా చూడలేదు. నంబర్ 5, నో సెల్ఫిష్, బీదలకు సహాయం చేయకుండా నేనెన్నడూ స్వార్థపరునిగా ఉండలేదు. నంబర్ 6, నో ట్రస్ట్ ఆన్ గోల్డ్ ఆర్ మనీ, బంగారం మీద కానీ ధనం మీద కానీ నేనెన్నడూ ఆధారపడలేదు. నంబర్ 7, నో ఐడల్ వర్షిప్, నేనెన్నడూ సృష్టిని ఆరాధించలేదు. నంబర్ 8, నాట్ హ్యాపీ టు సీ మై ఎనిమీస్ ఫాల్, నా శత్రువు పడినప్పుడు నేనెన్నడూ సంతోషించలేదు. నంబర్ 9, నాట్ ఇన్హాస్పిటాలిటీ, ఇతరులకు పరదేశులకు ఆతిథ్యం ఇవ్వకుండా నేనెన్నడూ ఉండలేదు. ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నాట్ కన్సీల్ మై సిన్, నా పాపాన్ని ఎన్నడూ నేను కప్పుకోలేదు. ఈ 10 విషయాలు చెప్పడం ద్వారా తన యథార్థతను యోబు తెలియజేస్తూ ఉన్నాడు. వీటిలో 2 పోయిన వారం మనం చూసాం. ఏమిటా 2? నేనెన్నడూ మోహపు చూపులు చూడలేదు, నో లస్ట్, 1 నుంచి 4 వచనాలు. రెండోది ఏంటి? నో డిసీట్, నేను ఎవరిని ఎన్నడూ మోసం చేయలేదు, 5 నుండి 8 వచనాలు. ఈరోజు 3వ అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు తన యథార్థతను తెలియజేయడానికి ఆయన చెప్పిన 3వ మాట, హెడ్డింగ్ పెట్టుకోండి, నో అడల్టరీ.
50-60 సంవత్సరాల వయసు కలిగినటువంటి యోబు తన జీవితంలో నేను ఎన్నడూ వ్యభిచారం చేయలేదు అని సాక్ష్యం ఇస్తున్నాడు. హెడ్డింగ్ పెట్టుకోండి. 3వ పాయింట్ ఏంటి? నేనెన్నడూ వ్యభిచారం చేయలేదు. ఎవరిది మాట? భక్తుడైన యోబుది. నో అడల్టరీ. రెఫరెన్స్ రాసుకోండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. ఈ 9 నుండి 12 వచనాలలో నేను వ్యభిచారం చేయలేదు అంటున్నాడు. 1 నుంచి 4 వచనాలలో నేనెన్నడూ మోహపు చూపులు చూడలేదు అంటున్నాడు. ఈ రెండు ఒకేలా కనిపిస్తాయి. మరి అప్పుడు చెప్పిన దాన్ని మళ్ళా ఎందుకు చెప్తున్నాడు? నోట్ చేసుకోండి. 1 నుంచి 4 వచనాలేమో మానసిక వ్యభిచారం. ఇట్ ఈస్ ద మెంటల్ అడాల్టరీ. కళ్ళతో చూడటం ద్వారా, మనసుతో ఆలోచించడం ద్వారా చేసే వ్యభిచారం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 1 నుంచి 4 వచనాలు. 9 నుండి 12 వరకు క్రియలలో చేసే వ్యభిచారం, భౌతికమైన వ్యభిచారం. ఇది తేడా అన్నమాట. భౌతికమైన వ్యభిచారం చేసేవాళ్ళు తక్కువ ఉండొచ్చేమో కానీ మానసికంగా వ్యభిచారం చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకని? ప్రభు ఏమన్నాడు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే నువ్వు వ్యభిచారం చేసిన వాడగును. ఇక చూడండి, వ్యభిచారుల సంఖ్య పెరిగిపోయింది. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. అయితే ఈ భాగంలో 9 నుండి 12 వచనాలలో భౌతికమైన వ్యభిచారం, క్రియారూపంలో చేసే వ్యభిచారం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, 9వ వచనం చదువుతున్నాను నేను, జాగ్రత్తగా గమనించండి. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల. ఒకవేళ నా పొరుగువాని ఇంటికి ఆయన భార్య కోసం కనుక నేను వెళ్తే, అసలు ఈ మాటలు ఎంత కష్టంగా ఉన్నాయండి చదవడానికే నాకు మనసు రావట్లే. నా భార్య వేరొకరిని తిరగలి విసురుగాక. నేను కనుక ఆ వ్యభిచారం చేస్తే పరపురుషుడి భార్యతోటి, నా భార్య ఏమవ్వాలి? వేరొకరిని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఎటువంటి భయంకరమైన శిక్ష తనకు తానుగా విధించుకుంటున్నాడో చూడండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది యోబు వ్యభిచారం అనే పాపం విషయంలో ఎంత దూరంగా ఉన్నాడో, ఎంత యథార్థంగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. నేను పొరుగువాడి భార్యను పాడు చేస్తే నా భార్యను వేరొకరు పాడు చేయనుగాక అని తన్ను తాను శపించుకుంటున్నాడు. 11వ వచనం దానికి ఒక పేరు పెట్టాడు. అది దుష్కామ కార్యం అంట. ఏం కార్యం అది? వ్యభిచారం అనేది దుష్కామ కార్యం. కామం అనేది పవిత్రమైనదే, కోరిక అనేది పవిత్రమైనదే, లైంగిక వాంఛ అనేది పవిత్రమైనది. అది అపవిత్రం ఎప్పుడవుతుందంటే గుర్రానికి కళ్ళెం వదిలేసినప్పుడు. దేవుడు నీకు ఇచ్చిన భార్యతో నీవు సంతోషించడం పరిశుద్ధమైనదే. అయితే నీ భార్యతో నువ్వు తృప్తి పడకుండా పరస్త్రీల వైపు నువ్వు వెళ్ళిపోతే అది దుష్కామ కార్యం. దేవుడు నీకు ఇచ్చిన భర్తతో నువ్వు ఆనందిస్తే అది పవిత్రమైనదే. కానీ నీ భర్తతో చాలక, భర్తతో తృప్తి పడక పరపురుషుల వైపు వెళ్ళిపోతే అదేం కార్యం అంటే దుష్కామ కార్యం. అదే వ్యభిచారం. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చనిపోయేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 12వ వచనంలో ఏమన్నాడో చూడండి. 11b, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరం. అది మామూలు నేరం కాదంట. అది కోర్టులో కేసేసి జడ్జి చేత తీర్పుకు గురవ్వడం, శిక్షకు గురవ్వాల్సినంత భయంకరమైన పాపం. ఈ దినాల్లో చాలామందికి భయం లేదండి. ఏం లేదు? భయం లేదు. ఒక కుక్క వెంట 10 కుక్కలు పడినట్టు వ్యభిచారంలో జీవిస్తున్నారు అనేక మంది. జాగ్రత్త, దేవుడు శిక్షిస్తాడు. దేవుడు శిక్షిస్తాడు. 12వ వచనం, అది నాశన కూపం వరకు దహించు అగ్నిహోత్రం. అది ఒక నరకానికి నడిపిస్తుంది. అది నా ఆదాయమంతయు చెప్పండి నిర్మూలన చేస్తుంది. వ్యభిచారం చేసి బాగుపడ్డవాడు చరిత్రలో లేడు.
మీరు చదవండి, సిస్టర్ చదవండి. వ్యభిచారం వల్ల నీ ఆదాయం అంతా ఏమైపోతుంది? ఏమైపోయింది? నిర్మూలమైపోతుంది. భక్తుడు ఆ రోజే వ్యభిచారం వల్ల వచ్చేటువంటి ఆ నష్టాలను స్పష్టంగా తెలియచేశాడు. సో దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథంలో ఇలాంటి పాపానికి సంబంధించిన అనేకమైన హెచ్చరికల్ని దేవుడు తన వాక్యములో వ్రాసి ఉంచాడు. వాటిని మనం కొన్ని చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయములోకి రండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయములో సామెతల గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో వ్యభిచారం ఎంత భయంకరమైందో, దానివల్ల వచ్చేటువంటి శిక్ష ఎలాంటిదో తెలియచేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడద్దు, అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోబరుచుకుంటుంది. 24. చెడు స్త్రీ యొద్దకు పోకుండా పరస్త్రీ పలికే ఇచ్చకపు మాటలకు లోబడకుండా అవి నిన్ను కాపాడతాయి. జాగ్రత్త. నిన్ను శోధిస్తారు, వ్యభిచారం చేయడానికి శోధిస్తారు. శోధించేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడతారు అవతల వాళ్ళు? ఇచ్చకపు మాటలు, అనగా నిన్ను పొగిడి పడేసే మాటలు మాట్లాడతారు. దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడొద్దు, జాగ్రత్త. అది తన కనురెప్పలు చికిలించి నిన్ను లోపరుచుకొననీయకం. 26 నుంచి ఇక నష్టాలు రాసుకుంటూ వచ్చాడు. మీరు హెడ్డింగ్ పెట్టుకోండి, సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యభిచారం వల్ల కలిగే నష్టాలు. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రమే మిగిలి ఉండును. ఆస్తి అంతా పరస్త్రీకి పెట్టేస్తాడు, చివరికి మిగిలేదేంటి? రొట్టె మొక్క మిగులుద్ది అన్నమాట. కడుపు నిండా అన్నం కూడా దొరకదు, దరిద్రం వస్తుంది. రాసుకోండి, ఫస్ట్ నెంబర్ 1 అది దరిద్రం. మగనాలు మిక్కిలి విలువ గల ప్రాణాన్ని వేటాడుతుంది. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుంటే వస్త్రాలు కాలకుండా ఉంటాయా? మీ ఒళ్ళో ఇప్పుడు బైబిల్ పెట్టుకున్నారు, ఒకవేళ ఒళ్ళో నిప్పు పెట్టుకుంటే వస్త్రాలు కాలకుండా ఉంటాయా? ఆన్సర్ ఏంటి చెప్పండి? కాలకుండా ఉంటాయా? గట్టిగా చెప్పండి. కాలుతాయి. వ్యభిచారం కూడా అలాంటిదే. ఒకడు నిప్పుల మీద నడిస్తే పాదాలు కమలకుండా ఉంటాయా? ఆన్సర్ ఏంటి? కమిలిపోతాయి. తన పొరుగు వాని భార్యను కూడువాడు కూడా ఆ ప్రకారమే నాశనమగును. 2వది రాసుకోండి. 1 దరిద్రం, 2వది నాశనం. 32వ వచనం. జారత్వము జరిగించువాడు కేవలం బుద్ధి శూన్యుడు. బుద్ధిలోనే ఆ పని చేస్తాడు. బుద్ధి ఉండేవాడు ఎవడు ఆ పని చేయడు. బుద్ధి లేనిదే ఆ పని చేస్తుంది. పరపురుషుల దగ్గరికి వెళ్ళేది బుద్ధి గల స్త్రీ కాదు, బుద్ధి లేనటువంటి స్త్రీ. బుద్ధి గల పురుషుడు కాదు, బుద్ధి లేనివాడు. చాలా క్లియర్గా దేవుని వాక్యం చెప్తా ఉంది. 32 రెండవ భాగం. ఆ కార్యము చేయువాడు చెప్పండి, స్వనాశనము కోరువాడే. దానివల్ల ఎవరు నాశనం అవుతారు? వాడే నాశనం అవుతాడు. స్వనాశనం అంటే స్వ అంటే నేనే నువ్వే నాశనం అయిపోతావు. 33వ వచనం చూడండి. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. ముసిగేసి కొడతారండి. రాసుకోండి, దెబ్బలు. వాడు దాని ఇంట్లోకి పోగానే బయట నుంచి గడి పెడతారు. టీవీ నైన్ వాళ్ళని పిలుస్తారు, అందరిని పిలుస్తారు. అప్పుడు గడి తీసాడికి ముసిగేసి ఏం చేస్తారు? సావబాస్తారు. జాగ్రత్త. పాపం ఎంత భయంకరమైందో చెప్తున్నాడు. దెబ్బలకును, 2వది అవమానానికి పాత్రుడవుతాడు. ఇది 4వది. వాడికి దెబ్బలు కొడతారు. 4వ రిజల్ట్ ఏంటి? ఏమొస్తుంది వాడికి? చెప్పండి. అవమానం వస్తుంది. అవమానం. వానికి కలిగే అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. వాడి పేరు గుర్తొచ్చిందంటే వీడా పనిచేసాడు కదా అని 40 ఏళ్ల తర్వాత కూడా గుర్తొస్తుంది వాళ్ళకి. ఆ అపకీర్తి ఎన్నడూ ఏం చేయదంట? బీ కేర్ఫుల్. పాపం తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది, కానీ దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా? ఎన్నటన్నటికీ దాని అపకీర్తి తొలగిపోదు. 34వ వచనం. భర్తకు పుట్టే రోషము మహారౌద్రము గలది,
ప్రతీకారం చేసే కాలమందు అట్టివాడు వాళ్ళ ఆయన వచ్చి నీ గొంతు కోశవతల పడేస్తాడు. అదే భర్తకి ఏమొస్తుంది? మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయండి మర్డర్లు? హత్యలకు కారణం వ్యభిచారమే. హత్యలకు కారణం వ్యభిచారమే. జాగ్రత్త. ఎన్ని హెచ్చరికలు దేవుడు బైబిల్లో రాశాడో చూడండి. ఇవన్నీ ఎందుకు రాశాడో తెలుసా? నాకు బుద్ధి రావడానికి, మీకు బుద్ధి రావడానికి, మనకు బుద్ధి కలుగుటకై దేవుడు ఈ విషయాలన్నీ రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యభిచార పాపంలో పడిపోకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్పాడు, వ్యభిచారి దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడు. వ్యభిచారి దేవుని రాజ్యమునకు ఏం కాడంట? హక్కుదారుడు కాడు. హక్కుదారుడు కాడు. నేను 2 ప్రాముఖ్యమైన మాటలు చెప్పి నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తా. వ్యభిచారానికి కారణం ఏంటంటే సైతాను చెప్పే అబద్ధాలు నమ్మడం. అది ఏంటది? సైతాను చెప్పే అబద్ధాలు నమ్మడం. సైతాను భర్తకి పెద్ద అబద్ధం చెబుతాడు. ఏంటో అబద్ధం అంటే, నీ భార్య కంటే పరస్త్రీ చాలా అందమైనది అని చెప్తాడు. ఎవరికి చెప్తారు చెప్పండి? సైతాను ఎవరికి చెప్తాడు? భర్తకు చెబుతాడు, భార్యకు కూడా చెబుతాడు. నీ భర్త కంటే పరపురుషుడే నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. చూడు ఎంత చక్కగా మాట్లాడాడు. అతను మాట్లాడుతుంటే మనసు హాయిగా ఉంది. జాగ్రత్త, నువ్వు డేంజర్లో ఉన్నావు, డేంజర్లో ఉన్నావు. ఇవన్నీ చెప్పేది ఎవరు? సైతాను. వాడు అబద్ధికుడు, వాడు అబద్ధికులకు జనకుడు. వాడి మాటలు నమ్మావో నీ కొంప నీ చేతులతో నువ్వే కూల్చుకున్నట్టే. జాగ్రత్త. సైతాన్ చెప్పే అబద్ధం ఏంటంటే, నీ భార్య కంటే పరస్త్రీ చాలా అందమైనది. దేవుడు చెప్పే సత్యం, ఈ ప్రపంచం అంతట్లో నీ భార్యే అందమైనది. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎక్కడుందో చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట మనం చూడొచ్చు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నా. భర్తలందరూ బైబిల్ తీసి చూడాలి. ప్రతి భర్త, ప్రతి పురుషుడు ఓపెన్ చేసి చూడాలి. పేజీ నెంబర్ 534వ పేజీ. 5:18. నీ ఊట దీవెన నొందును, నీ యవన కాల భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. ప్రపంచ సుందరి ఎవరు అంటే వెంటనే నీ భార్య పేరు రాయాల. అంతగా ట్యూన్ అయిపోవాలి నీ మైండ్లో. ఎగ్జామ్లో కూడా ప్రపంచ సుందరి ఎవరంటే మీ ఆవిడ పేరు రాయండి, పోతే పోయింది మార్కు. బైబిల్ చెప్పే సత్యం అది. నీ మనసులో కూడా పరస్త్రీ రాకూడదు. ఈ విషయాల్లో జాగ్రత్త లేక సైతాను మాట నమ్మి పరస్త్రీ దగ్గర ఏదో అందం ఉందని వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. పరపురుషుడు నా భర్త కంటే ఇంకా బాగా ప్రేమగా చూస్తాడు అనుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సత్యం ఏంటో తెలుసా? నీ భర్తే నిన్ను పట్టించుకుంటాడు, నీ భర్తే నీతో ప్రేమగా ఉంటాడు, నీ భర్తే నీ కోసం రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాడు. ఆయన కష్టపడేది ఎవరి కోసం? నీ కోసమే. పరపురుషుడు చెప్పే లాలన మాటలు, తీయటి మాటలు లోబడి అనేక మంది భార్యలు వ్యభిచారంలో పడిపోతున్నారు. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అంటిల్ అవర్ డెత్. మన మరణము వరకు మనం ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. ఇక 4వ విషయాన్ని మనం చూద్దాం. యోబు తన యథార్థతను తెలియజేస్తూ చెప్పిన 3వ మాట, నేనెన్నడూ వ్యభిచారం చేయలేదు. 4వ మాట హెడ్డింగ్ పెట్టుకోండి, నో హార్డ్నెస్. నేనెన్నడూ నా పనివారి పట్ల కఠినంగా ప్రవర్తించలేదు. అంత పొడుగు రాసుకోవాలి. రాసుకోండి, పర్వాలేదు, లేట్ అయినా పర్వాలేదు, శుభ్రంగా రాసుకోండి. నేనెన్నడూ నా పనివారి పట్ల చెప్పండి, కఠినముగా ప్రవర్తించలేదు. యోబు యొక్క హృదయంలో కఠినత్వం లేదండి, చాలా సౌమ్యంతో కూడినటువంటి హృదయం. నేనెన్నడూ నా పనివారి పట్ల ఏం చేయలేదు? కఠినంగా ప్రవర్తించలేదు. రెఫరెన్స్ రాసుకోండి. యోబు గ్రంథం
31వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు, మరియు 38వ వచనం నుండి 40 వరకు, అంటే 2 చోట్ల చెప్పాడు ఈ మాట. యోబు గ్రంథం 31వ అధ్యాయం 13 నుండి 15 వరకు, మరియు 38వ వచనం నుండి ఎక్కడి దాకా, 40వ వచనం వరకు. ఈ 2 వాక్య భాగాలని మనం ధ్యానం చేద్దాం. రండి 13వ వచనంలోకి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నా నేను, దయచేసి గమనించండి. ఏం మాట్లాడుతున్నాడు ఈయన చూడండి. నా పనివాడైనను, అదిగో స్టార్టింగే పనివాడి గురించి చెప్తున్నాడు. ఎవరి గురించి? నా పనికత్తె అయినను, మా ఇంట్లో పని అమ్మాయి కావచ్చు, లేదా పని అబ్బాయి కావచ్చు, నాతో వ్యాజ్యం ఆడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల, అది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, సార్ కొంచెం జీతం పెంచండి సార్, కొంచెం జీతం పెంచండి సార్, కొంచెం ఇబ్బందులు, పిల్లల ఫీజులు పెరిగినాయి సార్ అని అంటే, లక్ష్యమా నిర్లక్ష్యమా ఇక్కడ ఉంది? నిర్లక్ష్యము చేసిన ఎడల, పొద్దాకేందయ్యా జీతం పెంచి అంటావు అని వాళ్ళని నేను పట్టించుకోకుండా ఉంటే, వాళ్ళ బాధ నేను వినకుండా ఉంటే, వారి పట్ల నా హృదయాన్ని కఠినం చేసుకుంటే, దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును అంటే, దేవుడు రేపు నా మీదకి లేస్తాడు. నా పనివారి పట్ల నేను కఠినంగా వ్యవహరించడం వల్ల దేవుడు నా మీదకి లేస్తాడేమో. రేపు ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏం జవాబు చెప్పాలి? చూడండి ఎంత భయభక్తులు ఉన్నాయో. ఎవరికి? యోబుకి ఉందా ఇలాంటి భయం? అందుకే యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని చెప్పాడు. 15వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్తాడండి. గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని పుట్టింపలేదా? గర్భములో మమ్మల్ని రూపించిన వాడు ఒక్కడే కదా. నేను ఒక ధనవంతుడు అయి ఉండొచ్చు, వాడు మా ఇంట్లో పనివాడై ఉండొచ్చు, కానీ మా ఇద్దరిని సృష్టించింది ఎవరో? దేవుడే కదా. మమ్మల్ని రూపించిన వాడు ఆయనే కదా. అంటే మా ఇంట్లో పనివాడు నాతో ఏమిటి ఇప్పుడు? సమానం. ఒకవేళ నా అంత ధనం ఆయనకి లేకపోవచ్చు, అతను మా ఇంట్లో పనివాడై ఉండొచ్చు, నేను యజమాని అయి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మేమిద్దరము ఒక్కటే. ఏం యాటిట్యూడ్ అండి, ఏమి యాటిట్యూడ్. ఈనాడు యజమానులందరికీ, ఉద్యోగంలో మన పైవారందరికీ ఇలాంటి మనసు ఉంటే కింద పనివాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు కదా, ఎంత సంతోషంగా ఉంటారు, ఎంత ఆనందంగా ఉంటారు. 38వ వచనం కూడా చదివేద్దాం ఒకేసారి. 38వ వచనం, నా భూమి నా మీద మొర్రపెట్టిన ఎడల. నా భూమి అంటే ఈయన కొనుక్కున్నాడు మొన్ననే ఒక 100 ఎకరాలు కొన్నాడు యోబు. ఏం కొన్నాడు? ఒక 100 ఎకరాలు కొన్నాడు. నా భూమి నా మీద మొర్రపెట్టిన ఎడల. భూమి మొర్రపెడతాం ఎందుకు మొర్రపెడుతుంది? ఎందుకు మొరపెట్టిద్ది అంటే 39, క్రయధనము ఇయ్యక దాన్ని అనుభవించిన ఎడల. అంటే 100 ఎకరాలు కొనుక్కున్నప్పుడు అమ్మినోడికి డబ్బులు ఇవ్వాలా వద్దా? చెప్పండి. డబ్బులు ఇవ్వకుండా అన్యాయంగా నేను కనుక ఆ భూమిని సేద్యం చేస్తూ ఉంటే ఆ భూమే మొరపెట్టిద్దంట. ఎవరికి? దేవునికి. చూసారా? అన్యాయం. దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడల, ఒకవేళ ఈ ఆస్తి నేను స్వాధీనం చేసుకోవడం కోసం వాడిని మర్డర్ చేసిన ఎడల, ఎవరిని? అమ్మినోడిని, అసలు భూమిని మర్డర్ చేసిన ఎడల. 40వ వచనంలో భయంకరమైన శిక్ష విధించుకుంటున్నాడు. నా భూమిలో గోధుమలకు ప్రతిగా ముళ్ళు మొలుచునుగాక, ఎవలకు ప్రతిగా కలుపు మొలుచునుగాక. ఈ వాక్యాలు ధ్యానిస్తూ ఉంటే నాకు ఆహాబు జ్ఞాపకానికి వచ్చాడు. ఎవరండి? ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ ఆహాబ్ అనేటువంటి వాడు. రెఫరెన్స్ చెప్తా, రాసుకోండి, తీసి చదవద్దులే, ఊరిని రాసుకోండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనంలో ఆహాబ్ అనే రాజు తన రాజకోట పక్కనే ఉన్నటువంటి నాబోతును అడిగాడు, నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వమని. ఆయన ఏమన్నాడు? నేను ఇవ్వలేను సార్, ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి స్వాస్థ్యం, ఇది అదే నాకు గుర్తుగా ఉంది, నేను ఇవ్వలేనంటే పోయి మూతి ముడుచుకొని పడుకున్నాడు. ఎవరో? నాబోతు. వెంటనే భార్య వచ్చింది, ఏంటి నువ్వు రాజు అయి ఉండి మూతి ముడుచుకొని ముఖ్య మంచంలో మూలుగుతా కొన్నావు ఏంటంటే, నేను అడిగితే వాడు నీరు అన్నాడు అంటే, ఇందుకేనా నువ్వు బాధపడేది?
నిమిషంలో ఇప్పిస్తా ఆ ల్యాండ్ నీకు, లేచి నువ్వు స్నానం చేసి భోజనం చేయమంది. వెంటనే ఇద్దరు పనికి మాలిన వాళ్ళని ఏర్పాటు చేసింది, వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. నాబోతు దేవుణ్ణి దూషించాడని, రాజును దూషించాడని అబద్ధం సాక్ష్యం చెప్పమని ఇద్దరిని ప్రిపేర్ చేసింది. వాళ్ళిద్దరు లైన్లోకి వచ్చారు. డబ్బు కోసం ఒక నిరపరాధి మీద నేరము వేయబోతున్నారు. అతన్ని పిలిచారు, పంచాయతీకి పిలిచారు, కోర్టుకు పిలిచారు. ఆయన మీద నేరం మోపారు. నాబోతు దేవుణ్ణి తిడతా ఉంటే, మన రాజు అహాబుని తిడతా ఉంటే మేము చెవులారా విన్నామని ఆ ఇద్దరు సాక్ష్యం చెప్పారు. దాంతో నాబోతుని రాళ్లతో కొట్టి చంపేశారు. వెంటనే యెజబెల్ అంటుంది, ఆ యజమాని చచ్చిపోయాడు, వాడిని చంపేశాం, నువ్వు వెళ్ళి ఆ భూమి ఆక్రమించుకో అంటే వీడు గబగబా పోయి ఎగబడి ఆ భూమిని ఆక్రమించుకున్నాడు. ఈ స్టోరీ యోబుకు తెలియదు, ఎందుకంటే యోబు ఉన్నప్పుడు ఈ అధ్యాయము, ఈ పుస్తకం ఇంకా వ్రాయబడలేదు. అప్పుడే ఆయన ఈ విషయాల గురించి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తన నోట నుంచి పలికాడు. ఆ తర్వాత భయంకరమైన శిక్ష ఆ ఆహాబుకు వచ్చింది, యెజబెలుకు కూడా భయంకరమైన శిక్ష వచ్చింది. అది రాజుల మొదటి గ్రంథం చివరి అధ్యాయంలో, రాజుల రెండవ గ్రంథం మొదటి అధ్యాయం 2 అధ్యాయాల్లో మనం చదవచ్చు. మీరు ఇంటికి వెళ్ళి తీరిగ్గా చదవండి. యోబు అంటున్నాడు, నేనెన్నడూ ఎవరి దగ్గర అన్యాయంగా ఏ భూమి కూడా తీసుకోలేదు. డబ్బులు ఇచ్చి వెల చెల్లించి, అక్కడ ఎంత ధర ఉంటే అంత చెల్లించి ఆ భూమిని నేను తీసుకున్నాను. తన యథార్థతని తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనకంటే క్రింది ఉద్యోగుల పట్ల, రాసుకోండి, మనకంటే ఎవరి పట్ల? క్రింది ఉద్యోగుల పట్ల ఎన్నడూ కఠినంగా ప్రవర్తించకూడదు. అది మనకంటే క్రింది ఉద్యోగులు. మీరు ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉంటే మీ ఆఫీసులో ప్యూన్ ఉంటాడు. మీరు స్కూల్లో పనిచేస్తూ ఉంటే టీచర్గా గంట కొట్టే ప్యూన్ ఉంటాడు, ఆయన మన కింది ఉద్యోగి. ఒకవేళ మీ ఇంట్లో అంట్లు తోమేవాళ్ళు, బోళ్ళు తోమేవాళ్ళు, బట్టలు పనివాళ్ళు ఉన్నారేమో మీ ఇంట్లో, ఆ పనివారి పట్ల ఎన్నడూ కఠినంగా ఏం చేయకూడదు? ప్రవర్తించకూడదు. అప్పుడప్పుడు చెబుతారు పని మనిషికి, ఏంది 2 రోజుల నుంచి రావట్లేదు, ఈ అంట్లన్నీ ఎవరు తోముతారు, రేపు రాలేదు పనిలో నుంచి పీకేస్తా నిన్నాడు. తీరా చూస్తే పాపం కంటి ఆపరేషన్ అయ్యి ఇంట్లో బాధపడుతుందన్నమాట. నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివైతే ఎందుకు రావట్లేదమ్మా, ఏమైందని ఫోన్ చేసి తెలుసుకోవాలి. ఒకవేళ ఆపరేషన్ అని తెలిస్తే నువ్వు నీ భర్తతో కలిసి వెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలి. కత్తిరిస్తా, జాబులను తీసేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని బెదిరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పనివారి పట్ల కఠినంగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారంటే నేను లోకస్తుల గురించి కాదు చెప్తుంది, క్రైస్తవుల గురించే. క్రైస్తవుల్లో కొందరు, అందరూ కాదులేండి, కొందరు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. దేవుని వాక్యమైన బైబిల్లో ఒక 3 వచనాలు ఉన్నాయి, చదువుదాం. బైబిల్ తెచ్చి చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో మన పనివారి పట్ల ఎలా ఉండాలో పౌలు గారు తెలియజేశాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, యజమానులారా మీకు వారికి యజమానుడైన వాడు పరలోకంలో ఉన్నాడనియు ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారై మీ పనివారిని బెదిరించటం మాని, అండర్లైన్ చేయండి. పనివారిని ఏం చేయకూడదంట? నిన్ను తీసేస్తా, నీకు ఆబ్సెంట్ వేస్తా, నీ జీతం కత్తిరిస్తా, ఇట్లాంటి మాటలు పనివాళ్ళని ఏం చేసినట్టు? బెదిరించినట్టు. బెదిరించడం మానండి, ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించండి. నోట్ చేసుకోండి, పనివారిని బెదిరించకూడదు. అది మొదటి మాట. రెండవది, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు యజమానులకు ఇస్తున్నటువంటి మాట కూడా మనం చదువుకుందాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, యజమానులారా పరలోకంలో మీకు యజమానుడున్నాడు ఎరగండి, న్యాయమైనది చేయండి, ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయండి. అంటే ఏంటి? వాళ్ళకి అన్యాయం చేయబాకండి, వాళ్ళకి అన్యాయం చేయబాకండి, న్యాయమైనది చేయండి, న్యాయమైనది చేయండి. కొలస్సీ 4:1. మూడవది, యాకోబు కూడా రాశాడు ఈ విషయం. యాకోబు పత్రికలోకి రండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలోకి రండి. ధనవంతులారా అని ప్రారంభించాడు. ఎవరు? యాకోబు. 5:1,
ధనవంతులారా, మీ మీదకు కూడా మీ మీదకి వచ్చే ఉపద్రవం గురించి ప్రలాపించి ఏడవండి. మీరు ధనవంతులైనా మీ మీదకి ఏమొచ్చే అవకాశం ఉంది? ఉపద్రవం. ఎందుకు వస్తుందో చెప్తున్నాడు చూడండి. 4వ వచనం, ఇది మీ చేలు కోసిన పనివారికి ఈయక మోసముగా బిగబట్టిన కూలి మొరపెడుతున్నది. మీ చేలో కోత కోయడానికి వచ్చారు, ఆ కూలి ఏం చేయాలి? సాయంత్రానికి వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకుండా నువ్వు కఠినంగా వారి ఎడల ప్రవర్తిస్తే వాళ్ళ కూలే మొరపెట్టిద్దంట. ఎవరికి? దేవునికి. మీ కోత కోసే వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవుల్లో వచ్చాయి. జాగ్రత్త. మనం పని చేయించుకుంటాం, కొంతమంది డబ్బులు ఇవ్వరు, రేపు అంటారు, ఎల్లుండి అంటారు, 3 నెలలైనా డబ్బులు ఇవ్వరండి. ఎందుకంటే ఈ ₹1,00,000 3 నెలలు బ్యాంకులో పెట్టుకుంటారు, వడ్డీ వచ్చిద్దని. ఎంత దురాశ! దేవుని వాక్యం ఏమని తెలుసా? ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదను పొమ్మని రేపు పొరుగువానితో అనొద్దు. ఏ రోజు కూలి ఆ రోజు వాళ్ళకి ఇచ్చేయాలి. పనివారి పట్ల మనం ప్రేమగా ఉండాలి. ఇంట్లో పనివారి పట్ల, నీ క్రింది ఉద్యోగుల పట్ల కనికరముతో ఉండాలి. చివరిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి బైబిల్లో నుంచి నేను ముగిస్తాను. ఆ ఎగ్జాంపుల్ ఎవరంటే బోయజు ఎగ్జాంపుల్. రాసుకోండి. ఏం పేరు ఆయన పేరు? ఏ గ్రంథంలో ఉంటాడు? రూతు గ్రంథంలో ఉంటాడు. చూడండి, బోయజ్ ఎగ్జాంపుల్ని మనం చూసుకొని ముగించుకుందాం. రండి రూతు గ్రంథంలోకి. రూతు గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక యజమాని ఉన్నాడు. వాళ్ళ చేలో కోత కోస్తున్నారు. వాళ్ళ చేలో ఏం కోస్తున్నారు? కోత కోస్తున్నారు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నా. ఆడ కోత కోస్తున్నారు, కట్టేస్తున్నారు, పనలు కడతా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి యజమాని వచ్చాడు. యజమాని పేరేంటి? బోయజు. 221వ పేజీ పాత నిబంధన గ్రంథంలో. మీ పక్క వాళ్ళు తీశారో లేదో చూడండి, వాళ్ళకి సహాయం చేయండి. చదవనా? 2వ అధ్యాయం 4వ వచనం. బోయజు బెత్లెహేము నుండి వచ్చి పనివాళ్లతో అంటున్నాడు, యెహోవా మీకు తోడై ఉండునుగాక. బా, అసలు ఏం డైలాగ్ అండి అసలు ఇది. ఏ యజమాని అయినా పనివాళ్ళ దగ్గరకు వచ్చి గాడ్ బ్లెస్ యూ అంటాడా? నేనైతే ఎక్కడ వినలా. నేను కూడా చాలాసార్లు పొలం పనికి వెళ్ళాను, నేను కూడా కోత కోసాను, నేను కూడా కట్టేతలు వేసాను, నేను కూడా మినుము బీకాను, నేను కూడా సుతారా పని, బిల్డింగులు కట్టేటువంటి పనిలో సిమెంట్ బొచ్చెలు మోసాను, తార్ రోడ్డు వేయడానికి వెళ్ళాను, అన్ని పనులు చేశాను నేను. ఆశీర్వాదం గారు కూడా అంతే, అన్ని పనులు. చేయని పని అంటూ లేదు. ఏ యజమాని కూడా నన్ను అన్నాడు దేవుడు నిన్ను దీవించునుగాక అని అనలేదు. నేను పనివాడిగా ఉన్న దినాల్లో నేను ఎక్కడ వినలేదు. మీరేమైనా విన్నారా? ఎంత ప్రేమ ఉందో చూడండి. ఎవరి పట్ల? పనివారి పట్ల. యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేను కోయి వారితో, కోత కోసే వాళ్ళతో అంటున్నాడు యజమాని. వాళ్ళు అంటున్నారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. బ్లెస్సింగ్ ఎప్పుడు కూడా మన సైడ్ నుంచి వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తారు? ఆశీర్వదిస్తారు. ఇంతలోకి ఒక అమ్మాయి ఆడ పరిగెరుకుంటా ఉంది. ఆ అమ్మాయి పేరు ఏం పేరు? రూతు. బోయేజ్ ఆ అమ్మాయిని చూశాడు. ఎవరు ఈ అమ్మాయి? బెత్లెహేములో ఎప్పుడు చూడలేదు ఈ అమ్మాయి, ఎప్పుడు చూడలేదే. ఎవరు ఈ అమ్మాయి? పని వాళ్ళని అడుగుతున్నాడు, ఎవరయ్యా ఈ అమ్మాయి? నేను ఎప్పుడు చూడలేదే, మన ఊరిలో కొత్త కనపడుతుంది, మన చేలో పరిగెరుకుంటుంది. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఈ అమ్మాయి ఎవరంటే నయోమితో పాటు వచ్చిన అమ్మాయి, నయోమి యొక్క కోడలు, పరిగెరుకోవడానికి వచ్చి మీ చేలో పరిగెరుకుంటుంది. 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో అంటున్నాడు, నా కుమారి. బా, అసలు ఏం డైలాగ్స్ అండి అసలు ఇవి. ఏమన్నాడు ఆ అమ్మాయిని? నేను పరిగెరుకోవడానికి చాలాసార్లు ధనవంతుల పొలాల్లోకి వెళ్తే
యజమాని వచ్చి ఏమన్నా తెలుసా, రే ఎవడరాడో ఇక్కడ పరిగెడుతుంది, రే ఎవడరాడో అనగానే పరిగెత్తేవాడిని నేను. అది నా అనుభవం. బహుశా మీలో చాలామందికి కూడా ఇలాంటి అనుభవం ఉంటుంది. ఇలాంటి అనుభవం ఉంది ఎవరికైనా? చేయొద్దండి. నాకైతే ఉంది. ఇలాంటి పరిస్థితి కూడా మనం వెళ్ళాం. ఏ యజమాని కూడా పరిగెరుకునే వారిని ప్రేమించి, అయ్యో పరిగెరుకుంటున్నావా, సరే ఏరుకో అని అన్నవాళ్ళు ఎక్కడో లేరండి. ఏరుకున్న మూట కట్టుకొని పరిగెత్తేవాడిని నేను వేరే పొలాల్లోకి. భయపడిపోయేవాళ్ళం అన్నమాట. కానీ ఈ బోయజ్ అనే యజమాని, నా కుమారి నా మాట వినమ్మా, వేరొక పొలంలో ఏరుకోవడానికి పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇక్కడే నా పనికత్తెల దగ్గరే నిలకడగా ఉండు. వాళ్ళు కోసే చేను కనిపెట్టి వారిని వెంబడించు. ఆ చేలోకి వస్తే ఆ చేలో ఏరుకో, ఇంకో చేలోకి వస్తే ఆ చేలోకి ఏరు. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు కూడా చెప్పాను నేను. ఎవడైనా పోకిరి చేష్టలు చేస్తాడేమోనని ఆ పోకిరి వాళ్ళకి చెప్పారు, రే ఆ అమ్మాయిని ఏమనబాకండ్రా, ఆ అమ్మాయి పరదేశి, మొయాబీరాలు మన దగ్గరకు వచ్చింది అని. నీ దాహం అయితే కొండల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగమ్మా, పర్లేదు, అక్కడ వాటర్ పెట్టాం, ఫుల్గా తాగు. 10వ వచనంలో రూత్ అంటుంది, సాగిలపడి ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, అయ్యా ఎంత ప్రేమ చూపిస్తున్నావయ్యా నా పట్ల, నా గురించి ఏం తెలుసు నీకు, ఎంత ప్రేమ చూపిస్తున్నావు. పదిహేనవ వచనం ఇంకా ఆ అమ్మాయి గురించి చెప్తున్నాడు. ఆమె ఏరుకోవటానికి లేచినప్పుడు బోయజ్ అంటున్నాడు, ఆమె పనల మధ్య ఏరుకోవచ్చు. అండర్లైన్ చేయండి. ఎప్పుడన్నా మోపుల మధ్య ఏరుకుంటా ఉంటే నేను మోపుల్లో ఉన్నటువంటి పైరు దొంగిలిస్తానేమోనని, రే ఎవడరా మోపుల్లో ఏరుతుంది, ఏరొద్దు అని తరిమేవాళ్ళు. ఈయన అంటున్నాడు, నువ్వు పనల మధ్యలోనే ఏరుకోమ్మా. ఎంత దయగలిగిన యజమానండి. 16వ వచనం చూడండి, ఆ దయ ఇంకా మించిపోయింది, సూపర్లేటివ్ డిగ్రీకి వెళ్ళింది. మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడేయండి, అరే కొన్ని విడిచిపెట్టండి రా ఆమె కోసం. ఈనాడు యజమాని, రే ఏది విడిచిపెట్టద్దు, మొత్తం పూర్తిగా కట్టండి అని అంటాడు. ఈయన అంటున్నాడు, కొన్ని ఆమెకి విడిచిపెట్టండి, పాపం విడిచిపెట్టండి, ఆమెను ఏరుకున్నట్లు విడిచిపెట్టండి, ఆమెను గద్దింపవద్దు. నేను పోయిన తర్వాత సూపర్వైజర్లు ఉంటారు కదా, మేస్త్రులు, నేను వెళ్ళిపోతున్నా, ఎవరు గద్దించవద్దు. వాట్ ఏ కంపాషన్ ఆఫ్ బోయస్. ఏరి ఇలాంటి యజమానులు. నువ్వు అలాంటి యజమానిగా మారాలి, నేను అలాంటి యజమానిగా మారాలి. అలాంటి కనికరము కలిగిన హృదయం మనకు కలిగి ఉండాలి, అలాంటి ప్రేమ ఉండాలి. యోబు అంటున్నాడు, నేనెన్నడూ నా పనివారి పట్ల నా హృదయాన్ని కఠినంగా చేసుకోలేదు. ప్రార్థన చేసుకుందాం. కనికర హృదయం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, వీలైతే మోకరించండి. చిన్న ప్రార్థన మన హృదయంలో చేసుకుందాం. నేనెన్నడూ వ్యభిచారం చేయలేదని యోబు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరు కళ్ళు తెరవద్దండి, అటు ఇటు చూడొద్దు, ప్రార్థన చేయండి, ప్రభుతో మాట్లాడండి. వ్యభిచారం ఎంత భయంకరమైందో, దానివల్ల ఎలాంటి భయంకరమైన విపత్తులు వస్తాయో స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడాడు. ప్రార్థన చేసుకో. సైతాను నీ చెవిలో చెబుతున్నాడు, నీ భార్య కంటే పరస్త్రీ అందమైందని. వాడి మాట విన్నావో నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేసుకున్నట్టే. ప్రార్థన చేసుకో. ప్రభు, ఆ సైతాను మాట వినకుండా నాకు సహాయం చేయి. భార్యలారా మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దాని ఇంటి వాకిలి దగ్గర కూడా వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నాడు. దాని చక్కదనమునందు నువ్వు ఆశపడొద్దని చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను చనిపోయేంత వరకు, నా మరణము వరకు నమ్మకంగా ఉండటానికి, నా భర్తకు నా భార్యకు నమ్మకంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. నీ పనివారి పట్ల, మీ ఇంట్లో పనిచేసే వారి పట్ల కఠినంగా మాట్లాడుతున్నావా? నీ కింది ఉద్యోగుల పట్ల, చిన్న ఉద్యోగుల పట్ల నీ ప్రవర్తన ఎలా ఉంది? ఈ రోజుతో నీ హృదయం మారిపోవాలి. ప్రార్థన చేసుకో. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నీ ఆఫీసులో పనిచేసే ఆ చిన్న ఉద్యోగుల పట్ల కనికరముతో మాట్లాడతావా? బోయజులాగా
బోయజు ఎంత గొప్ప మాదిరి మనకి. బోయజు లాంటి హృదయం, యోబు లాంటి హృదయం నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, యోబు యొక్క యథార్థతలు మరొక 2 విషయాలు ఈరోజు మేము ధ్యానించడానికి మీరు మాకు సహాయం చేశారు. నిజంగా యోబు ఎంత గొప్ప భక్తిపరుడు నాయన. యోబు లాంటి యథార్థమైన హృదయం ఈ వాక్యాన్ని బోధించిన నాకు దయచేయండి. ఈ వాక్యాన్ని వింటున్న మా అందరికీ దయచేయండి. పరస్త్రీల పట్ల, పరపురుషుల పట్ల ఎటువంటి వ్యామోహం లేకుండా నీవిచ్చిన భార్యతో, నీవిచ్చిన భర్తతో సంతృప్తి పడుతూ సంతోషకరమైన కుటుంబ జీవితాలు కలిగి ఉండటానికి సహాయం చేయండి. ఎక్కడ వ్యభిచారపు చూపుకు కానీ, వ్యభిచారపు ఆలోచనకు కానీ చోటు ఇవ్వకుండా మరణం వరకు మేము నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి. ముఖ్యంగా మా హృదయాన్ని ఎవరి పట్ల కఠినం చేసుకోకుండా, ఇతరుల పట్ల జాలి కలిగిన మనసు, కనికరము కలిగిన మనసు, యోబు లాంటి మనసు మాకు దయచేయండి. బోయజుని మాకు మాదిరిగా చూపించావయ్యా. ఎంత మంచి యజమాని తండ్రి బోయజు. అలాంటి మనసు మాకు దయచేయండి, మాకు దయచేయండి. మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించావు, ఎంతగానో మమ్మల్ని బ్లెస్ చేసావు నాయన. మాకంటే తక్కువ ఆదాయం కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. వారి పట్ల జాలి కలిగిన మనసు, జాలి కలిగిన హృదయం మా అందరికీ మీరు దయచేయండి. మా హృదయాన్ని మార్చండి ప్రభువా. కఠిన హృదయం తండ్రి, కనికర హృదయం మాకు అనుగ్రహించండి. ఈ వారమంతా మీ కృప, మీ కాపుదల మాకు దయచేయండి. యోబు లాంటి యథార్థమైన జీవితం మేము జీవిస్తూ మీ నామానికి మహిమ తెచ్చే జీవితాలు జీవించడానికి సహాయం చేయండి. ఎక్కడ మా ప్రవర్తన ద్వారా కానీ, మా యొక్క క్రియల ద్వారా కానీ నీకు అవమానం తీసుకురాకుండా నీకు మహిమ తెచ్చే జీవితాలు మేము జీవించడానికి సహాయం చేయమని వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మన అందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. దయచేసి కూర్చోండి, పలహారం ఉన్నది.